वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5వ అధ్యాయం. ఆరవ సంపుటాన్ని చూడండి, 6వ శ్లోకం. ఆరవ శ్లోకం గురించి దీంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, తద్ వేద గుహ్య ఉపనిషత్సు గూఢం తద్ బ్రహ్మ వేదయతే బ్రహ్మయోనిం యో పూర్వదేవ ఋషయశ్చ తద్ విదుః తే తన్మయా అమృత వై బభూవు. తద్ వేద, తద్ అంటే ఆ యొక్క పరమాత్మ, తత్ అంటే ఆ యొక్క పరమాత్మ, వేద తెలుసుకో, ఆ యొక్క పరమాత్మను తెలుసుకొని ఏ రకంగా తెలుసుకోవాలంటే గుహ్య ఉపనిషత్సు గూఢం. గుహ్యం అంటే రహస్యమైనటువంటి, గూఢమైనటువంటి ఆ యొక్క పరమాత్మను తెలుసుకోవాలి. ఉపనిషత్తు, ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే ఉపాసనలో కూర్చుండి సమాధిస్థమై, షెదిల్లి సదనే సీదా, ఉపసర్గ పూర్వకం, షెదిల్లి సదనే సీదా, ఉపసర్గ పూర్వకం, షెదిల్లి సదనే సీదా ఉపనిషత్సు. ఈ యొక్క నువ్వు నిరంతరంగా యోగ సాధన ధ్యానము చేస్తూ ఉండి సమాధిస్థమై అటువంటి ప్రక్రియలలో, అటువంటి ప్రయత్నాలలో గూఢమైనటువంటి, గూఢం తద్ బ్రహ్మ వేదయతే, ఇక అటువంటి సమాధిస్థమైనటువంటి స్థితిలో కూర్చుండి నువ్వు ఇతరులకు ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలియజేయాలి. ఏ రకంగా ఉపనిషత్ ఋషులు వేదయతే బ్రహ్మయోని, ఏ రకంగా ఉపనిషత్ ఋషులు సాక్షాత్కారం చేసుకొని ఈ ఉపనిషత్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నారో మనము కూడా ఇతరులను బ్రహ్మయోని, బ్రహ్మ అంటే పరమాత్మ, యోని అంటే బ్రహ్మ, పరమాత్మను మనం ఏ రకంగా గుర్తిస్తున్నాం, ఏ రకంగా సాక్షాత్కారం చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఎవరైతే తెలియజేస్తుంటారో అటువంటి వారు ఋషులు అనబడుతుంటారు. అది ఎలా తెలుస్తుంది వాళ్ళు ఋషులు అని అంటే, ఏ పూర్వదేవ, ఎవరైతే ప్రథమ భక్తి బహువచనం, యత్ శబ్దానికి పుల్లింగంలో ఏ, పూర్వదేవ, పూర్వ సృష్టిలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో, ముక్తిని పొందలేకపోయారు, అటువంటి వారు ఈ సృష్టి లోపల మొట్టమొదటగా ఉన్నారో, పూర్వ ఋషులుగా ఉన్నారో వారు, అటువంటి వారు ఎవరు? వారు పూర్వదేవ ఋషయశ్చ, ఋషులు వాళ్ళు, తద్ విదుహు ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారు, తే తన్మయ అమృత వాళ్ళు తెలుసుకొని, తన్మయ ఆ పరమాత్మమయంగా, బ్రహ్మలీనంగా, బ్రహ్మమయంగా, పరమానంద వశములో తల్లీనమై, తన్మయత్వమై, ఇప్పుడు ఏ రకంగా అయితే ఆలింగనములో కౌగిలింత ఆలింగనములో మనల్ని
పరుల వశములో ఏ రకంగా ఉంచుకోగలుగుతుంటాము, లేదంటే ఏదైనా ఆపద్ధర్మం వచ్చింది, ఒక పామో, హింసక జంతువో, లేదంటే ఒక హంతకుడో వచ్చి ఉన్నప్పుడు ఇక మనం మన ధ్యాసలో ఉండకుండా ఆ భయంలో ఉండడం, ఆ భయము అనేటువంటి అమ్మో ఏమవుతుందో, ఏం చేస్తాడో అనేటువంటి భయంతో, పామము కరుస్తుందో ఏమో అనేటువంటి, ఆయన నిప్పు అంటుకున్నది అనుకోండి, అమ్మకో కాలిపోతామో చనిపోతామేమో అనేటువంటి ఆ పరవశం. అదే ఈ సమాధిస్థమై ధ్యానములో ఉన్నప్పుడు పరమాత్మ భావాన్ని మనము ఉనికిని, పరమాత్మ ఉనికిని పసిగడుతున్నప్పుడు, పరమాత్మ మనల్ని ఏ రకంగా హెచ్చరిస్తున్నాడు, ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని, రహస్యాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు, అదే ఆ భావములో తన్మయమై ఉన్నప్పుడు ఇంకా రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, ఒక దెబ్బ తాకినప్పుడు శరీరం అంతా జువ్వుమని అనడం, నొప్పిగా ఉండడం, ఆ నొప్పి ప్రభావంలో ఏ రకంగా ఉంటామో, ఈ యొక్క బ్రహ్మతత్వం తెలిసినప్పుడు, బ్రహ్మతత్వం ఆ యొక్క పరమానందములు అతని యొక్క ఉనికిని, ఈ యొక్క దేహధారి అయినటువంటి తల్లిదండ్రులు మనల్ని చూసినప్పుడు మాత్రమే తప్పు గురించి హెచ్చరిస్తుంటారు, మంచి గురించి ప్రోత్సహిస్తుంటారు, బాగా బాగా అని చెప్పేసి మెచ్చుకుంటారు. అదే భగవంతుడైతే మనం ఎప్పుడెప్పుడు ఏ ఏ జన్మలో తప్పు చేయబోతున్నప్పుడు మనల్ని హెచ్చరించడం, మంచి చేస్తున్నప్పుడు మనల్ని ప్రోత్సహించడం, మరియు మన రక్షణ గురించి తల్లి, తండ్రి, గురువును సంరక్షణగా పెట్టడం, వారి మధ్యలో తల్లి, తండ్రి, గురువు యొక్క సంరక్షణలో మనల్ని జన్మింపజేసి ఎదిగింపజేయడం, వ్యక్తిత్వ వికాసంతో మనల్ని జ్ఞానవంతుల్ని చేయడం, ఇవన్నీ భగవంతుడు చేస్తున్నటువంటి ప్రతి మనము పుట్టనే లేదు కానీ మన కోసం ఆహారం తల్లి ఎదలో చనిబాలలాగా ఏర్పాటు చేసి, మన ఆహారాన్ని ఏర్పాటు చేసి మనల్ని పుట్టిస్తున్నాడు. ప్రతి ప్రాణికి ఏదైతే 84 లక్షల జీవరాశులు ఉన్నాయో, ప్రతి ప్రాణి పుట్టే కంటే ముందే వాటి యొక్క జీవనాధారం, అన్నపానీయముల యొక్క వ్యవస్థ చేసిన తర్వాత భగవంతుడు వారిని పుట్టిస్తున్నాడు. ఇప్పుడు ఆ రకంగా కాకుండా పుట్టిన తర్వాతనే చేయొచ్చు కదా, వారికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, మనం చేసేది వారికి నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి అట్లా చేయొచ్చు కదా. ఆ రకంగా చేసి నానా అవస్థ పడేటువంటిదే ఈ అన్నప్రాశన సంస్కారం. అందు గురించి భగవంతుడు ఈ ఆయాస ప్రయాసాలు పడకుండా ఉండడానికి పుట్టగానే ఆ యొక్క ఆహారం తల్లి దగ్గర సేవించడానికి మనుషులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు అన్నింటికి ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని భగవంతుడు ఎప్పుడు మనతో పాటే ఉండి మనల్ని రక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని. అందు గురించి భగవంతుడి ఉపకారాలను గుర్తించి ఆ యొక్క ఆనందంతో తన్మయమైపోయి ఉండడం, ఆ రకంగా ఉన్నటువంటి ఋషులు అమృత వై బభూవు. అమృత అంటే మృత స్థితి నుంచి అమృత స్థితికి, అంటే జన్మ జరా మరణ ఈ యొక్క భవబంధాల నుంచి తరించిపోయి జీవనముక్తిని పొందినటువంటి వారు అటువంటి స్థితికి. అంటే ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగ పేరుతోటి ఓం ప్రకాష్ ప్రారంభించినటువంటి ఇది ఒకటి, ఈ 5 నుంచి 6 గంటల వరకు కేవలం శ్రవణానందం, విషయ అవగాహన. దీని వల్ల మనకు అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ 4:30 నుంచి 5 గంటల వరకు మీరు ఏదైతే పూర్వాభ్యాసం చేస్తున్నారో అది వ్యక్తిగతమైనటువంటి ఆత్మ ప్రక్షాళన, ఆత్మ పరిశుద్ధం అవ్వడం, అక్కడ అటువంటి ప్రయత్నానికి సాక్షాత్కారం అవుతుంది. ఇంకొకరి అభిప్రాయం విన్నప్పుడు వారితో ఏకీభవించినప్పుడు మనము పరాధీనములో ఉండడం, పరముఖ ప్రేక్షత. ఎంతసేపు చెట్టు ఎక్కుతానంటే ఎక్కు బయట పోతున్నట్టే పో అని ప్రోత్సహించే వారే తప్ప
ఆ చెట్టు ఎక్కేటప్పుడు ఎక్కే వారికి కలిగే ఇబ్బందులు, వారి అనుభూతి, యాత్ర చేయాలనుకునే వారు చేసేటప్పుడు కలిగేటువంటి ఆయాస ప్రయాసాలు వారి ఎవరికి వారే అనుభవించాలి. అటువంటి పూర్వాభ్యాసమే 4:30 నుంచి నా 4:45 వరకు ప్రాణాయామ ప్రకరణం. ఆ తర్వాత 4:45 నుంచి 4:45 నుంచి 5 గంటల వరకు ఈ యొక్క ఆత్మ గురించి, పరమాత్మ గురించి, జీవాత్మ గురించి, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మరియు అక్రియ ధ్యానం గురించి ఏదైతే చేస్తున్నారో ఇక్కడ వ్యక్తిగత సాధన, దీనిని వ్యక్తిగత సాధన అంటారు. ఆ వ్యక్తిగత సాధన అనుభూతిలో అక్కడ భగవద్ దర్శనం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఆ ప్రయత్నం ద్వారా తరించిపోతారు. కానీ ఈ ఓం ప్రకాష్ కానీ, లేదంటే దయానందుని పుస్తకాలు కానీ, వేదము కానీ, ఇంకా వేరే ఇంకెవరైనా పండితుల పుస్తకాలు చదివి వారి ప్రవచనాలు విని జీవనముక్తిని పొందలేరు. ఆకలి వేస్తే అన్నం మనం స్వయంగా తినాలి. అది తృప్తి మనకు. దారేది దొరుకుతుంది కదా, ఎంతసేపు జీవితాంతం దారి వేరే వాళ్ళు చెప్పిన దారిలో పోయే కంటే మనం కూడా ఒక్కొక్క దారి వేయాలి కదా. ఇప్పుడు చాణక్య నేను ఆల్రానటువంటి వారికి మొదలు ఆలైతే వస్తాయి కదా. ఇప్పుడు చాణక్యుని యొక్క జీవితంలో ఒక ఘటన ఏంటంటే, హడాబిడిలో పోతూ ఉంటే ఒక ఈ సర్కారు తుమ్మ అంటే మామూలు నల్ల తుమ్మ వేరు, ఇంకోటి సర్కారు తుమ్మ. పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, లావుగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుతుంది అన్నమాట. ముళ్ళు గుచ్చితే ఆ చాణక్యుడు ఏం చేస్తాడంటే వచ్చి ఆ దారిని మొత్తం తను ఏ రకంగానైతే వెళ్ళాలనుకున్నాడో, ఏ దిశ వైపు వెళ్ళాలనుకున్నాడో కొత్త దారి ఏర్పాటు చేస్తున్నాడో, ఆ దారి ఏర్పాటు చేసేటప్పుడు ఆ ముళ్ళ చెట్టు దారిలో వస్తుంటే దాన్ని కూకటి వేళ్లతో పీకేసి అది మళ్ళీ మొలవకుండా ఉండడానికి దాంట్లో మజ్జిగ పోస్తుంటాడు. అప్పుడు చంద్రగుప్తుడు వచ్చి అడుగుతుంటాడు, ఏం చేస్తున్నారు ఆచార్య అంటే, ఒక బాటసారిని బాటలో గాయపరిచి ఇబ్బంది పెడుతున్నటువంటిది, తన గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటున్నది కాబట్టి ఇది మళ్ళీ మొలవకుండా ఉండడానికి దీనికి నేను చేస్తున్నానని చెప్తుంటాడు. గమనిస్తున్నారా? ఏది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ శ్యామలయ్య గారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, చేపలు పట్టేవారు గాలానికి జర్రిని పెడతారండి. జర్రి గాలి స్వామి, ఎర్రలు వానపాములు. అర్థమవుతుందా? మీరు చెప్పగా విన్నారు. మా దగ్గర జర్రెలు అంటారు ఆచార్జీ. జర్రెను గుచ్చింది అంటాడు, గాలానికి జర్ర ఎర్ర అంటారు, లేక వానపాము అంటారు. వానపాము ఎర్ర ఎర్ర జర్ర అంటే అది వేరు. జర్రి వేరు, అది కాళ్ళు 100 కాళ్ళు ఉంటాయి. అందుకని మాది చిన్న చిన్న పొరపాటే, ఒక ఉచ్చారణతోటి ఎక్కడికో పోతుంటది. అది మొన్న తెలుసుకున్నాం కదా ఘటన ఏంటంటే, జర్రి బట్టనికే రాదు చేతితోటి, కష్టం అది. ఇక మరి దగ్గర అయితే జర్రెలు అంటారు, జర్రె గుచ్చిండు అంటారు, జర్రెలే అంటారు. కాదు స్వామి, ఎర్ర వానపాము ఆచార్య, వానపాము. అదే ఎర్ర పోయి జర్రె అయిందేమో మరి. నట్టలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలు. నట్టలు వేరు. మట్టిలో ఉండేటి నట్టలని అంటారు ప్రాంతాల్లో కొన్ని. అది నాకు తెలియదు మరి. నట్టలు అంటే మా మట్టి బలపాలు తింటుంటే పొట్టలు తయారైతాయి, దానికి అయితే తెలుసు. కానీ ఈ వానపాములను అంటారు అనేది నాకు తెలియదు. అందుకని ఓం ప్రకాష్ ప్రయత్నంలో పొద్దునే లేసొచ్చి వారు అంటే, ఇప్పుడు ఈ ప్రకరణం అంతా ఏంటంటే భాగ్యలక్ష్మమ్మ గారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. అప్పుడప్పుడైతే తోక తగిన తోక చుక్క లాగానైతే రాజమణ్యమ్మ గారు వస్తుంటారు, కానీ భాగ్యలక్ష్మి గారు రావట్లేదు.
నేను ఎట్లా చెప్పాలి, నాకు చెప్పనీకి రాదు కదా అని అంటున్నారు. కానీ అమ్మగారు ఎవ్వరూ తల్లి గర్భంలోంచి నేర్చుకొని రాలేదు. ఈ ఓం ప్రకాష్ ఇప్పుడు కూడా మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు ఈ విషయంలో. ఇంకా చెప్పనీకి రాదు. చెప్పాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వరలక్ష్మి గారు చూడండి, సాహసం, ఇంతమందిలో సాహసం చేసింది, వారి సాహసం నచ్చింది. ఎవరునుకుంటున్నారు, ఆషామాషి తమాషా అనుకున్నారా? కూర్చోండి, నేను చెప్పిస్తాను. అలా అనడం కూడా రావాలి ఒక్కొక్క సందర్భంలో. కానీ ఎక్కువ శాతము అలా అన్నప్పుడు బాధ కలుగుతుంటది. వేరే వాళ్ళు అమ్మో ఈమెకు ఆత్మ సాక్షాత్కారం కంటే అహంకారం ఎక్కువ, అన్ని తనకు తెలుసు అని చెప్తున్నది అనేది అదొక్కటి ఇబ్బంది కలిగించేదే. కానీ అట్లా చెప్పడం కూడా ఒక కళ. అందుకని రాండి, దూకండి, మైదానంలో దూకండి, తప్పులు పోతే పోనివ్వండి, ఏమవుతుంది. ఓం ప్రకాష్ దగ్గర తప్పులు పోతే ఏం కాదు, మీరు మొదలు పెట్టండి. కానీ ఇక్కడ తప్పులు చేసిన తప్పులు ఇంకా బయట చేయకపోతే సరే అంతే. ఏడవది చూడండి, గుణాన్ వయోయః ఫలకర్మకర్త కృతస్య తస్యైవ సా చ ఉపభోక్త సా విశ్వరూప త్రిగుణ త్రివర్త్మ ప్రాణాధిపః సంచరతి స్వకర్మభిః. చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంటది అనేటువంటి విషయాన్ని భర్తృహరి అయితే చెప్తుంది. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి సఖా శ్మశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే కర్మ అనుగచ్చతి జీవ ఏకః. దేహం నుంచి ప్రాణము వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంటది అంటే, ధనాన్ని, అప్పుడు పూర్వకాలంలో లంకె బిందెలు నింపి భూమిలో దాపెట్టుకునేవారు, గోడల్లో పెట్టుకునేవారు, దాపెట్టుకునేటువంటి వారు. మన ప్రాణం దేహం నుంచి దేహి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క పాతి పెట్టినటువంటి ధనము భూమిలోనే ఉంటుంటది. ఇంకా ఇప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ బ్యాంకులోనే ఉంటుంటది. పశవాశ్చ గోష్ఠే, పశు సంపద, పశువులు ఎన్నైతే ఉన్నాయో ఆ పశువు సంపద, పక్షుల గూటిలో, పశువుల గూటిలో, పెంపుడు జంతువులు ఎటువంటి కుక్కలు, కుందేళ్ళు ఏవైతే మనం పెంచుకుంటామో వాటి గూట్లలో అవి ఉంటాయి. ధనాని భూమో పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి. ఈ యొక్క శ్రీమతి, భర్త, భార్య, వీరు గృహద్వారము వరకే, ఇంటి గడప దాటే వరకే భార్య భర్త. గడప దాటిన తర్వాత ఎవరిని ఎత్తుకుపోతున్నారు, ఎవరు కానీ ఎవరి భార్యను ఎత్తుకుపోతున్నారు, ఎవరి భర్తను ఎత్తుకుపోతున్నారు అనేది ఎవరు అడగరు. అందు గురించి ఇంటి గడప వరకే భార్య భర్త యొక్క సంబంధం అయితే నారీ గృహద్వారి సఖా శ్మశానే, సఖా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, సంతానము, ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా శ్మశానం వరకు వస్తారు. దేహశ్చితాయాం, ఈ యొక్క నేను, నాది, నేను అందంగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, పొడుగుగా ఉన్నాను, నేను స్త్రీని పురుషును అనుకునేటువంటి ఈ దేహం స్థితాయాం, ఆ యొక్క చితిపై వరకే వస్తుంటది. ఇక దేహస్థితాయాం కర్మాను గోగచ్చతి జీవ ఏక. మనము పుట్టినప్పటి నుంచి ఈ యొక్క చివరి శ్వాస తీసుకునే వరకు ఏ కర్మలైతే మనం చేశామో ఇష్టపూర్వకంగా, ఆ కర్మ అనుసారంగా మన జీవాత్మ దేహం నుంచి దేహి ఆ కర్మను అనుసరించి వెళ్తుంటది. ఇప్పుడు ఈ బడి పిల్లలు సంవత్సరం అంతా ఇంటికి బడికి తిరిగి ఏమవుతారు అని అంటే, వారు చదివినటువంటి చదువు ప్రకారం వాళ్ళు పరీక్ష రాస్తే ఆ పరీక్షలో రాసిన దాన్ని బట్టి మంచిగా రాస్తేనేమో పై తరగతికి పోతారు, తప్పుగా రాస్తేనేమో ఫెయిల్ అయిపోయి అదే తరగతిలో ఉంటారు. ఇది ఎట్లయితే చూపిస్తున్నాడో మన జీవితం కూడా అంతే. మనం మంచి కర్మలు చేస్తే మంచి జన్మలకు వెళ్తుంటాం, తప్పుడు పనులు చేస్తే ఇంకా నిమ్నస్థరమైనటువంటి జన్మలలో ఉండిపోతాం. ఇది
దీని యొక్క సందేశం. దానినే విప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ మాదాది గ్రూప్ లో పెట్టండి ఇది. ఆ ఇప్పుడు మీరు చదివినటువంటి శ్లోకము భర్తది గ్రూప్ లో పెట్టండి. అచ్చా సరే. గుణాలు ఏవైతే ఉన్నాయో వయోయః ఈ యొక్క గుణాలే మన వ్యక్తిత్వాన్ని అల్లుతుంటాయి. వయః వేయి తంతు సంస్థాని తోటి వయః మన గుణాలతోటే మనం ఏమి కావాలి, ఏమి అవుతున్నాము అనేటువంటి మన గుణాల యొక్క దాంతోటే తెలుస్తుంటుంటది. మంచివాడు, చెడ్డవాడు, గుణవంతుడు, దుర్మార్గుడు అనేటువంటిది మన గుణములను సమాజం గుర్తిస్తుంటది. కాబట్టి తద్వారా మనకు గుర్తింపు అనేది వస్తుంటుంటది. ఫల కర్మకర్త ఈ ఫలాలు పూర్వజన్మలో ఆ ఫలాలను అనుభవిస్తూ ఈ జన్మలో చేసేటువంటి కర్మల ద్వారా కర్త ఎవరు స్త్రీ శరీరంతో పురుష శరీరంతో ఎవరు చేసుకున్నటువంటి దాంట్లో ఈ లోకంలో ఒక సామెత ఏంటంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. ఇంకా మొన్న చెప్పుకున్నాం కదా, ఒక కవి ఏమంటున్నాడంటే పరాయి వాళ్ళు మనల్ని వాళ్ళ భుజాల మీద మోస్తున్నారు, అంటే మనల్ని ప్రశంసిస్తున్నారు, మనల్ని మెచ్చుకుంటున్నారు, మనల్ని ఇష్టపడుతున్నారు. వాళ్ళైతే మరి పరాయి వాళ్ళైతే మనల్ని ఇష్టపడుతున్నారు. ఈ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే గోతులు తవ్వుతున్నారు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇది అందరికీ అర్థం కాదు, తొందరగా జీర్ణించుకోలేరు కూడా. ఎందుకని మన వాళ్ళు గోతులు తవ్వడం ఏంటి అని అంటే ఇక అది ఇంటింటి రహస్యం ఉంది. ఎక్కడ అంటే మన తప్పులు మనం చూస్తుంటారు కదా మన వాళ్ళు, అందు గురించి గోతులు తవ్వుతుంటారు, కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటుంటారు. అంటే అందరూ అలా అని కాదు, ఎక్కువ శాతం అలాగే ఉంది. మనకు ఎవరైతే తప్పులు ఎత్తి చూస్తారో వాళ్ళే అసలైన మంచి వాళ్ళు అనే ఆలోచన ఒకటి ఉంది ఆచార్య. అవును. ఇప్పుడు పరాయి వాళ్ళను మనం ఎందుకు ఇష్టపడతాము అని అంటే, పరాయి వాళ్ళని ఇష్టపడడానికి కారణం వాళ్ళు మన తప్పులను చూడడం, మనల్ని పొగుడతారు పొగడతలు ఇష్టం. అమ్మ నాన్న అయితే చూడే అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి గురువు మన తప్పులను చెప్తుంటాడు కాబట్టి, మనల్ని సవరిస్తుంటాడు కాబట్టి. అందుకే తల్లి తండ్రి గురువు దగ్గర దాపరికంగా ఉండడానికి, మనం బయటపడకుండా ఉండడానికి నటించడానికి ప్రయత్నం చేస్తాం. వేరే వాళ్ళేమో మన దగ్గర ఎన్ని తప్పులున్నా కూడా నీకేంటి మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటి వాడని పొగడతలతోటి మనల్ని ఎగేస్తుంటారు అన్నట్టు. మునగ ఎక్కిపిస్తారు. కృతస్య తస్యైవ చ ఉపభోక్త, కృతస్య ఏదైతే మనం చేస్తుంటామో ఈ రహస్యాన్ని, ఈ చేసిన కర్మని అనుభవిస్తాము అనేటువంటిది యజుర్వేదము 40వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, ఓం క్లిబే స్మర కృతం స్మర, అది ఉన్నది కదా 3 సార్లు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి ఇదం ముఖం యో అసావాదిత్యే పురుషో అసావహం ఓం ఖం బ్రహ్మ. ఇదేమో చివరిది. వాయురణలమృతమతేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర గుర్తుంచుకో. అది స ఉపభోక్త, ఏదైతే కర్మ చేస్తుంటావో అది మాత్రమే అనుభవిస్తుంటావు. ఈ రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, నువ్వు ఏ వంట చేస్తావో అదే తింటావు. ప్రభాకర్ గారు పట్టుకుంటా లేదా? అవును, వింటున్నామా? నువ్వు ఏ వంట చేసుకుంటావు? ఆచారి బిర్యానీ వండుకొని గట్క తినాం కదా, తినను. అదే వండింది అదే. అందుకని దీని అభిప్రాయం ఏంటంటే, నువ్వు ఏ కర్మ చేస్తావో అదే అనుభవిస్తావు. స విశ్వరూప, ఇటువంటివన్నీ
ప్రదర్శించుకుంటూ భగవంతుడు మన దినచర్యలోనే మన చుట్టే మన దగ్గరే ఉన్నాడు ఆ విశ్వరూప పరమేశ్వరుడు. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా ఆ రహస్యాన్ని? ఆచార్యజీ తెలుస్తుంది. ఓం. ఇప్పుడు ఇప్పుడు బాలాజీ గారి పరిస్థితి ఏంటంటే అందరు పిలిచేటువంటిది పెళ్లికి వచ్చి చూడమని చెప్పేసి ఆశీర్వదించమని, కానీ ఎక్కువ శాతం భోజనానికి వస్తారు. వచ్చేమంటారంటే భోజనం బాగుంది, రుచికరంగా ఉంది, ఎవరు చేశారు అని చెప్పేసి వంటల గురించి మాట్లాడతారు. ఏం బాలాజీ గారు అంతేనా? అంటే తీరికగా రావడం, మొదటి నుంచి పాల్గొనాలి. మన ఉద్దేశం ఏంటంటే వారు కూడా మొదటి నుంచి అన్ని విషయాలు వినాలి, ప్రాణాయామం చేయడం రావాలి, ఆత్మ పరిశీలన తోటి ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం విషయాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనేటువంటిది సందేశం. అంతేగాని ఒకరిని ఇలా అనడం అనేటువంటిది కాదు. త్రిగుణ త్రివర్త్మ ప్రాణాధిప. ఈ యొక్క త్రిగుణ అంటే సత్వ రజస్సు తమస్సు. ఎవరికి ఎటువంటి విషయాల్లో ఆసక్తి ఉంటే అందులోనే ఉంటుంటారు అన్నట్టుగా. అందు గురించి ఇక్కడ త్రిగుణ 3 రకాల గుణాలు, సాత్వికము గాని, తామసికము గాని, రాజసికము గాని. రాజసికము అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఇందుగలడు అందు లేడు అనే సందేహమే వాళ్ళదు. అన్నిట్లలో మంచిలో ఉంటారు, చెడ్డలో ఉంటారు. ఇది రాజసికం. అంటే వాళ్ళని గుర్తుపెట్టడం చాలా కష్టం. ఇక తామసికంగా ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానయుక్తమైన పనులే చేస్తుంటారు కాబట్టి అందరిలో చెడ్డ గుర్తింపు పొందుతుంటారు. సాత్వికమైనటువంటి వాళ్ళు అంటనట్టుగా సాత్వికంగా ఉంటుంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. భూతద్దంలో సాక్షిభూతంగా చూస్తారు కదా ఆచార్య. ఆచార్య రాజసికం అంటే కారం, ఏ మాట మాట్లాడినా కారం పెట్టి మాట్లాడతారు. కోపోద్రేకంతో ఉంటారు. ఇప్పుడు ఒక కవి ఏమంటాడంటే ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితానికి వాళ్ళే కాపలాగా ఉంటారు కాబట్టి ఆచితూచి మాట్లాడతారు. ఏం మాట్లాడితే ఏ చిక్కు వస్తుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. ఈ రాజసికులు లెక్క మేము గమనిస్తున్నది ఏంటంటే మీ నడవడిని చూసి నేర్చుకోవాలా. అదే ఎవరిదైనా అంతే. భగవంతుడు మనకు తల్లి కడుపున పుట్టించి తండ్రి సాన్నిధ్యంలో పెంపకంతో గురువు దగ్గరికి పంపించి మనల్ని సవరిస్తున్నది ఏంటంటే వాళ్ళని చూసి నేర్చుకో. అదే అంతే. విచిత్రం ఏంటంటే ఈ ఆశ్రమ ట్రస్ట్ వారికి కార్యక్రమానికి రారు. మరి అదేంటో ఏమో తెలియదు. మీటింగ్ అనగానే కొంతవరకు అయితే వస్తుంటారు. ఏమంటారు శ్యామలయ్య గారు? ఆశ్రమంలో కార్యక్రమం పెడితే రావాలి, మళ్ళీ ఈ యొక్క విషయాలు వినరు. ఇక అది వాళ్ళకి మనం ఏం చెప్పలేమంటే ఏంటంటే అటువంటి వారికి మనమేంటో తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పెడుతుంటారు. ప్రతి దానికి కాలడ్డం పెడుతుంటారు. అట్లాంటి అట్లా అని చెప్పేసి ప్రాణాధిప సంహరతి స్వకర్మ. తమ కర్మలతోటే ఎవరైతే ఏ ఇష్టానుసారంగా ఏ భావాలతోటైతే పెరుగుతూ ఉంటుంటారో ఆ కర్మనే, వారి భావాలే వారి జీవితం చరమ దశలో వారికి దిశానిర్దేశం చేసుకుంటూ వారిని తీసుకెళ్లేటువంటి ఆ కర్మలతోటే వారి జీవితం అంతమవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. మంచి కర్మలు చేసుకుంటూ పోతే మంచిగా పొగుడుకుంటూ తీసుకువెళ్తుంటారు. ఇంకా చెడ్డ కర్మలతోటి అయితే అందరూ నిందిస్తుంటారు అది అభిప్రాయం. ఇక ఓం ప్రకాష్ ఇహపరలోకంలో సచిత్రంగా చూపించినటువంటి దానికి ప్రమాణం చూపిస్తున్నాడు. ఏంటంటే ఆ యొక్క ఆత్మ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంటది అనేటువంటిది 8వ ప్రకరణంలో చూపిస్తున్నాడు అన్నమాట. అంగుష్ట మాత్రో రవితుల్య రూప సంకల్ప అహంకార సమన్వితో యః బుద్ధేర్గుణేన ఆత్మగుణేన చైవ ఆరాగ్రమాత్రో హ్యపరో అపి దృష్టః.
ఆత్మ గురించి చెప్తున్నాడు ఏంటంటే అంగుష్ట మాత్ర అంగుఠ బొటనవేలు ఈ మొదటి పర్వం ఆ మాత్ర రూపంలో ఉండడం. రవితుల్య రూప దీపపు కాంతి ఇప్పుడు ఈ రవితుల్య రూపమును ఎందుకు తీసుకొచ్చారు అని అంటే తండ్రికి తగ్గినట్టుగా బిడ్డలు ఉంటారు కాబట్టి పరమాత్మని సూర్యునితోటి పోల్చినప్పుడు సూర్యునిలో ఉంటాడని చెప్పినప్పుడు ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు అరుణోదయ ప్రకాశము ఉషా ఆంగణంలో ఏ రకమైతే ఉంటుంటాడో ఆ విధంగా ఈ యొక్క ఆత్మ గురించి చెప్తున్నటువంటిది ఏంటంటే అంగుష్టం యొక్క పరిమాణంతో ఉన్నటువంటి రవితుల్య రూప. రవి అంటే సూర్యుడు ఉదయించేటువంటి అస్తమించేటువంటి సూర్యుని యొక్క రూపాకృతి. సంకల్ప అహంకార ఈ యొక్క సంకల్పమయంగా ఈ యొక్క బయటకు కనబడేటువంటిది అయితే దేహంలో దేహి ఈ రకంగా వస్తున్నటువంటిది. ఇది గుర్తించేది ఎట్లా అంటే గర్భాధానం చేస్తున్నప్పుడు ఆ వీర్యంలో ఉండే శుక్రకణ రూపం ఇదేంటంటే బ్రహ్మచర్యమే జీవితం అనేటువంటి దాంట్లో ఆ ప్రకరణలో చెప్తుంటుందంటే వీర్య బిందువు వీర్యపు చుక్క. బిందువు అంటే చుక్క. ఆ యొక్క వీర్య బిందుపాతేన జీవన నాశ. వీర్యము స్ఖలితమైపోతే అంటే శరీరం నుండి స్వప్న దోషం ద్వారా కానీ ఏ రకమైన బయటకు పోతే మన ఆయుష్ తగ్గిపోతుంటది. కాబట్టి బ్రహ్మచర్యాన్ని కాపాడాలి. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో మరియు సత్యార్థి ప్రకాశం 4వ సంలాసంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క 2వ సంలాసంలో కూడా వచ్చింది ఈ విషయం. సంతానం గర్భాధానం అయిన తర్వాత మళ్ళీ ఆ సంతానము జన్మించి ఎదిగే వరకు అంటే సంవత్సర కాలం పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పిందన్నమాట. ఆ యొక్క బిందు రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే అంగుష్ట మాత్ర రవి తుల్య రూప. ఈ యొక్క అంగుష్ట పరిమాణంలో బొటనవేలు మొదటి పర్వం ఎంత అయితే ఉంటుంటుందో ఆ ఆకృతిలో దీపపు కాంతి రంగులో ఉన్నటువంటి దానిని చూపిస్తున్నప్పుడు దాని లోపల ఆత్మ ఏ రకంగా ఉంటుందంటే సంకల్ప మాత్రంగానే పయనిస్తూ ఉంటుంటది. ఆ శుక్రం ద్వారా తండ్రి శరీరం నుండి పంచమహాభూతాల గుండా అన్నవోసతిలో గుండా పురుష శరీరంలోకి, పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి. ఇది సంకల్ప మాత్ర. సంకల్ప అహంకార సమన్విత. అహంకారం అంటే వారు చేసినటువంటి స్వాభిమానంగా ఎటువంటి భావజాలంతో ఉంటే అటువంటి దిశలోనే పయనించడం. ఇప్పుడు తాగుబోతు వాళ్ళు సమయమైంది అంటే వాళ్ళు ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి ఆ యొక్క కళ్ళు సారా దుకాణం వైపుగా వెళ్తుంటారు. గమనించారా లేదా? ఇక ఈ యొక్క ఎవరు దొంగతనం చేసేవారు అయితే అమాయకత్వం, చీకటి దాపరికం, అవకాశము దొరికితే వాళ్ళ విషయంలో ప్రవర్తించడానికి ఏకాంతంలో లేదంటే అవకాశం దొరికితే అమాయకులు ఉన్న చోట మళ్ళీ వాళ్ళ ప్రవర్తన అటువైపే వెళ్తుంటాయి. ఇక అబద్ధాలు ఆడేవారు అందరి ముంగట ఏంటి నా గురించి తెలుసా అనేటువంటిది ఎక్కువగా చెప్పుకుంటూ వాళ్ళు తనను తప్పించుకోవడానికి ఏ మాట అయినా మాట్లాడడానికి ఏ మాత్రం వెనుకాడన్నట్టుగా. అహంకార సమన్వితో ఎవరైతే తమ అహంకారం దాని వెంటబడి ఎవరైతే పోతూ ఉంటుంటారో అటువంటి వారే. బుద్ధే గుణేన ఆత్మగుణేన. బుద్ధి అంటే కర్మ ద్వారా మనం ఏవైతే ఆలోచన చేస్తుంటామో, ఎటువంటి భావాలలోనైతే ఉంటుంటామో అటువంటి ఏ భావాల వారికి వారే నచ్చుతారు. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక సంపర్క రహితమైనటువంటి వాళ్ళు భౌతిక యుగం వైపుకే పయనిస్తుంటారు.
ఆ యొక్క ఎగరడం దూకడం అదంతా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఓంప్రకాష్ కంటే ముందు ఈ ఆశ్రమంలో ఉండేటువంటి అతను హస్నాబాద్ ఆచార్య గారు ఏమంటారంటే ఇతను ఏం విద్వాంసుడు ఏమో తెలియదు కానీ ఒక 4-5 ముసలోళ్ళని వేసుకొని కూర్చుంటాడు అని అంటుంటాడు మన తరగతి. ఓమాచారి 4-5 పుస్తకాలు అట్లా అందరు ముసలోళ్ళే క్లాస్కి వస్తారు, ఎవరు లేరుకుంటారు ఏం లేకుంటారు. ఆయనకు అర్థమైంది అదే, నాతోటి కూడా అన్నాడు ఆయన. అంత ముసలోళ్ళు పొద్దుగాలు లేచి ముసలోళ్ళు కూర్చుంటారు, అదే ఉంటది, గదే చెప్తాను. అంత యువకులు రారాడా? ఆయన ఉద్దేశంలో ఏంటంటే 12 జమ అయ్యి ముసలోళ్ళు చేతగానోళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్లు మాట్లాడతాడు ఆయన. అట్లా అతను చదువుకున్న వాడు కాదు కాబట్టి మన విషయాన్ని అతను పట్టుకోలేదు కాబట్టి ఆయన తోసిన ఆయన దృష్టికోణంలో ఆయన మాట్లాడాను అంతవరకే. ఓం ఆచార్జీ, ఈ వయసులో అదే కావాలి కదా ఆచార్జీ, మరి అసలనే ఏ వయసు గుణాలే కావాలి కదా. ఇప్పుడు దీన్ని అంటారన్నమాట, తానా అంటే తందానా అంటుంటారు. ఇప్పుడు అతనేదో తప్పుగా మాట్లాడంటే అమ్మగారు అతన్నే సమర్థించడం. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఎప్పుడు కళ్ళు తెరిస్తే సమర్థించట్లేదు ఆచార్జీ, మనం విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ వయసు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికానికి వయసు అవసరం ఉందా అమ్మా? సాగదీయకండి, విషయాన్ని ముందుకు కొన్నాడు. ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లవారినట్లు ఈ సామెత. అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలో అడుగు పెడుతున్నారంటే ఇప్పుడిప్పుడే బాల్యంలోకి వచ్చారు. ఈ శరీరాన్ని అతనేమో శరీరాన్ని చూస్తున్నాడు. కానీ ఈ ఆధ్యాత్మికలో ఇప్పుడు ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే ఇప్పుడిప్పుడే మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు అని అంటే చెప్పండి. ఇప్పుడు మిడిమిడి జ్ఞానం కళ్ళు తెరిసేదంటే ఇప్పుడే నిద్రమత్తులోంచి లేస్తున్నట్టే కదా. నిద్రమత్తు లేవడం గాని బాల్యం ప్రారంభమే ఇంకా బాల్య దశ కూడా కాదు, శిశు దశలోనే. అంటే ఆధ్యాత్మికంలో శిశు దశ, బాల్య దశ. అది ఆ విధంగా ఆడరాక పాత గజ్జలు లేకుంటే అవి బాగాలేవు అన్నట్లు ఇవన్నీ చేనికి ఉదయం లేచి స్నానం అవన్నీ చేనికి శాతాక ఏదో ఒకటి మాటలు మాట్లాడు. అది కాదు స్వామి, చిన్నగా చెప్పాలి. ఆడలేక మధ్యలో తేడా. నేను బాగానే ఆడుతున్నాను కానీ వాళ్ళకి మధ్యలో వాయించడం రావట్లేదు. బాలాజీ గారు చెప్తుంటారు కదా, అది దేవుడు అనేటోడు అది పడుకున్న దేవుడిని నిద్ర లేపండి, తాగి పండి. ఆచార్జీ నమస్తే. నమస్తే అమ్మ. వారేమో శరీరాన్ని చూసిండ్రు, మీరేమో ఆత్మను చూస్తుండ్రు. అదే ఇప్పుడు దీంట్లో వచ్చేది అదే అన్నమాట. బుద్ధే గుణేన ఆత్మగుణేన. మనం ఆత్మను చూసి ఆత్మజ్ఞానం వైపుకు మనం వస్తున్నాము. అతడు బుద్ధిని అనుసరించి భౌతిక యుగం వైపు పోతున్నాడు. అదే కనబడ్డదే సత్యం వారికి. శరీరాలను చూస్తుండ్రు వారు. అందుకే అతను చేసిన ప్రవర్తన ప్రకారంగా ఈ శ్రీనివాస్ గారు, అగ్నిహోత్రి గారు వారు కూడా మాట్లాడతారు. ఏంటంటే అగ్నిహోత్రం ఎప్పుడు చేస్తుంటారు అంటే సూర్యుడు ఉదయించే సమయాన సూర్యాస్తమయ సమయాన, అంటే అప్పుడు కాదు 4 గంటలకు 4:30 చేసేవారు అప్పుడే చేయాలంటే. ఈ ఎండాకాలంలో మన 4 గంటలకు యజ్ఞం చేయడం దాని ఉపయోగం ఏంటంటే ఎవరైనా వచ్చేవారు వస్తారు, వారి గురించి చేయాల్సినటువంటిది మనం భగవంతుడు చెప్పినటువంటి వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా సూర్యోదయం సూర్యాస్తమ సమయాన్ని చేయాలి అని అంటే మరి అప్పుడు ఎవరు వస్తారు అని అంటే వారు పెట్టింది ఏంటంటే యజ్ఞం ఒకసారి అయిపోతే ఇంకొక సాయంత్రం ఎవరైనా వస్తే వారికి ఆసన ప్రాణాయామాలు నేర్పించాలనే ఉద్దేశంతో వారు మార్చుకున్నారు. అది నియమం కాదు, మనం వేదం ప్రకారంగా పోతున్నాం అని చెప్తే అప్పుడు ఆయన అట్లా నాకు తెలియదు అక్కడ. ఇప్పుడు ఇంకొకటి ఏమంటారు శ్రీనివాస్ సార్ అంటే, మాంతేశ స్వామి గురించి మీరు ఏం పట్టించుకోకపోతే అక్కడ మీరు ఎవరు ఉండడానికి ఎవరు వీల్లేదు, అవన్నీ చేయాలి. కానీ మాంతేశ స్వామి గురించి అసలే మీరు పట్టించుకుంటలేరు అని అంటుండే ఆయన. సరే, ఇప్పుడు వారు గద్వాల నుంచి 150 కిలోమీటర్లు వచ్చి మాంతేశ్వర స్వామి దగ్గర ఆయన కడిగి తులసి పూలమాల వేసి ధ్యానం చేసి ప్రసాదం తీసుకొని వచ్చి ఆశ్రమానికి వచ్చి మాత్రం ఆశ్రమంలోకి రాకుండా చెట్టు కింద కూర్చుని తినిపోయాడు. అది ఆయన ఆలోచించండి, ఆయనంతా చేస్తాడు. సరే ఇక వద్దు, వదిలేయండి.
ఇంకా చెప్తున్నట్టు ఏంటంటే జైవ ఆరాగ్ర మాత్రో హ్యపరో అపి దృష్ట. ఆరాగ్ర మాత్ర ఆర అంటే ఈ యొక్క దీన్ని ఏమంటారు అంటే ఓం ఆచార్యజీ ఆ ఇక్కడ అంగుష్ట మాత్రం అంటే సరిగా అర్థం కాలేదు. ఆత్మను మరి అంగుష్ట మాత్రంతో పోలుస్తున్నాడా ఏం లేదు? ఆత్మతత్వాన్ని అంగుష్ట మాత్రం ఇప్పుడు దీంట్లో సాక్షాత్కార బొటన వేలు కదా ఆచార్యజీ, బొటన వేలు కదా. బొటన వేలు. అంగుష్టం అంటే బొటన వేలు. అది సరిగా అర్థం అయితలేదు. అంగుష్ట మాత్ర అంటే ఆ స్థానంలో ఉంటాడని లేకుంటే ఆకారం ఉంటదని? ఇప్పుడు ఈ రహస్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రపుష్పము అనే ప్రకరణంలో ఇది నరసింహరావు గరికపాటి నరసింహరావు గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్తుంటాడు. అది ఇవాళ వీడియో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. హృదయకి దాంట్లో సాక్షాత్కారం. ఈ సందర్భంలో శుక్లకణం అని వచ్చింది కదా, శుక్రకణం అని కాదు, ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి దీపపు కాంతి మాదిరిగా. దీపపు కాంతి బొటన వేలు మొదటి పర్వము అంత పొడుగ్గా ఉంటుంటది కదా, ఎరుపు రంగులో ఉంటుంటది కదా, ఆ రూపకంగా చెప్పడం అనమాట. అంగుష్ట మాత్ర ఓం ప్రకాష్ ఏ పరలోకంలో పెట్టిండు కదా, ఇదే ప్రమాణానుసారంగా పెట్టినమాట. అంగుష్ట మాత్ర రవి తుల్య రూప సంకల్ప అహంకార సమన్వితోయ. సంకల్పంతో నడుస్తుంటది అన్నట్టు. ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో సంకల్పంలో చెప్తూ ఉంటుంటాం. అహంకార సమన్విత, నేను ఇది చేస్తున్నాను అనేటువంటిది అహంకారం. ఇదంతా జీవాత్మతో సంబంధం ఉన్నటువంటి రహస్యం. అందు గురించి బుద్ధేర్ గుణేన బుద్ధి గుణముతోటి ఆత్మగుణంతోటి ఇప్పుడేమో మనం ఆత్మగుణంతో ఈ యొక్క వ్యవహారం చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక విషయంలో నైపుణ్యాన్ని పొందుతూ ఉన్నాం అన్నమాట. అందు గురించి ఆరాగ్ర మాత్రం అంటే ఈ అంటే దీన్ని కొడవలి అంటుంటారు. కొడవలి యొక్క పదును, కత్తి యొక్క పదును. ఇతను వ్యాఖ్యాకారుడు ఏమంటాడంటే సూది అంటున్నాడు. సూది యొక్క తీక్ష్ణత్వం అంటే కొసగా ఉంటుంటది, అంత జాగ్రత్తగా ఉండడం. దీనిని అర్థం కానటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజంలో అంటుంటారు ఏంటంటే కత్తి మీద నిలబడడం అంటే గోడ మీద నడవడం. ఎటు అవకాశం ఉంటే అటు దూకడానికి గోడ మీద పిల్లిలాగా ఉంది. ఆరాగ్ర మాత్రో ఇప్పుడు తీసుకొస్తున్నాడు కదా అమ్మగారు ప్రభాకర్ గారు. ఇప్పుడు స్థూలంగా ఉండేటువంటి వారికి స్థూల రూపాన్ని చూపించుకుంటూ, మరి సూక్ష్మంగా ఆలోచించే వారికి సూక్ష్మ దృష్టికోణాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటంటే అంగుష్ట మాత్రం నుంచి మొదలుకొని రవితుల్య రూపం యొక్క ఉదయించే అస్తమించేటువంటి సూర్యుని రంగు అంటే దీపపు కాంతి మాదిరిగా ప్రారంభించి మళ్ళీ సంకల్పానికి తీసుకొస్తున్నాడు. సంకల్ప అహంకార సమన్విత. ఈ యొక్క అంగుష్ట మాత్రం రవితుల్య రూపం ఎటువంటిది అంటే సంకల్ప అహంకారంతో కూడినటువంటిది. ఏదైతే ఉందో అది ఈ స్థితికి రావడానికి బుద్ధి ప్రవర్తన ద్వారా ఆత్మగుణేన చేయవ. ఇక ఆత్మగుణము నుండి ఆత్మ తన ఉద్దేశం భవసాగరాన్ని తరించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుంటుంటుందో ఆరాగ్ర మాత్ర అంటే ఇప్పుడు ఈ యొక్క వీళ్ళు భరతనాట్యం నేర్చేటువంటి వారు ఈ తాంబాలం అంచుల మీద, చెంబు మీద, సీస మీద నిలబడి ఎట్లయితే నృత్యం చేయడం గమనించారా? అటువంటిది ఈ ప్రకరణములో ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే ఆరాగ్ర మాత్రం అంటే సావధాని హటి దుర్ఘటన ఘటి. అంటే ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం జరుగుతుంటది. కాబట్టి సావధానముగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, సతర్కమై ఉండడమే
ఈ యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈ ప్రసంగంలో ఈ సతర్కం అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే, ఢిల్లీ దగ్గర ఓంప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు ఢిల్లీ దగ్గర గుడ్గాంలో ఒక అతను సత్యప్రకాష్ అని అతను ఉండేవాడు. అతనికి ఏమని చెప్పిందంటే గురువు గారు, ఆహారం రితబుక్ మితబుక్, ఈ మితబుక్ అనే దాంట్లో, బుక్ అంటే తినడం, బుభుక్ష, మాజారి 3 ఉంటాయి, హితబుక్, రితబుక్, మితబుక్. అదే దానికి ఏమని చెప్పిందంటే, నువ్వు మధ్యాహ్నం ఎంతైతే తింటావో దాంట్లో సగం రాత్రి తినాలి, రాత్రి ఎంతైతే తింటావో దాంట్లో సగం పొద్దున తినాలి అని చెప్పేసి ఈ 3 పూటలది చెప్తే, నేను మధ్యాహ్నం 6 రొట్టెలు తింటాను, అంటే రాత్రి ఎన్ని తినాలి, 3 రొట్టెలు తినాలి, మరి పొద్దున ఎన్ని తినాలి, రొట్టెన్నర తినాలి. అతను ఇట్లా లెక్క పెట్టుకొని ఎక్కువైతే కూడా ఇంత తీసి పడేసేవాడు అనమాట. కానీ అక్కడ ఆశ్రమంలో పని చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే శరీరం అలసిపోయి చెమటలు బట్టి బాగా, మరి ఎంత శ్రమ చేస్తారో మరి ఆహారం అంతా తీసుకోవాలి కదా, లేదు, గురువు గారు చెప్పారు అంతే తీసుకోవాలి అంటే శరీరం ఎండిపోయి ఇట్లా కట్టెపుల్లలాగా అయిపోయింది. మరి శరీరం మూలం ఖలు ధర్మ సాధనం, మరి యథాయోగ్యంగా వ్యవహరించాలి. మరి శ్రమ చేసినప్పుడు ఆహారం తీసుకోవాలి కదా, లేదు, అదే మాత్రలు తీసుకోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయేవాడు. ఇంకా ఈ రహస్యం ఇంకా లోతుగా అర్థం కావాలంటే, గౌతమ బుద్ధుడికి ఇల్లు వదిలిపెట్టి వచ్చినప్పుడు అతనికి అనేక మంది యోగ గురువులు ఏమని చెప్పారంటే, ఒరే నువ్వు తినడానికి ఇంత పెద్ద శరీరం పెట్టుకొని తినడానికి ఉంటే నువ్వు తిండి మీదే ధ్యాసే కానీ నీకు ఆధ్యాత్మిక ధ్యాస ఎట్లా వస్తుంటది? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ యొక్క భోజనాన్ని రోజు తగ్గించాలి, తగ్గిస్తూ సూక్ష్మాహారానికి రావాలి అనేటువంటి చెప్పేసరికి గౌతమ బుద్ధుడు అదే రకంగా వచ్చాడు అనమాట. వస్తూ ఒక్క మెతుకు తినే స్థితికి వచ్చాడు. ఒక్క మెతుకుతోటి ఇంత పెద్ద శరీరానికి ఎనర్జీ ఎట్లా సరిపోతుంటది? అతడు నీరగా శుష్కించి కృషకాయుడు, బక్క పలుసగా ఊపిరి తీసుకోవడమే కష్టం అనేటువంటి దాంట్లో ఒకటి నిరంజన అనే నది ఉంటుంటది. ఆ నది ఎంత అంటే శీలమండల పైకి ఉంటుంటది, ఆ నది కూడా దాటలేక పడిపోతాడు అనమాట. అంటే అన్నం తినలేకపోతే ఎట్లా జరుగుతుంటది? దేహంతో జీవించి ఉండాలన్నప్పుడు అందుకే శక్తి రాదు కదా, శక్తి రాదు. అందుకే ఆ వేశ్య వచ్చి కళ్ళు తెరిపిస్తుంది అనమాట. వేశ్య ఏంటంటే ఆ రాగి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటే, ఈ ఆహారం లేకుండా నీరసంగా కూర్చుని ఇట్లా చేసుకుంటూ ఇతని స్థితిలో ఇతనున్నాడు. ఇతని గురించి ఆవిడకు తెలియదు. ఆవిడ ఏంటంటే రాజ ప్రసాదంలో నర్తకి అన్నమాట. ఆమె గాన కచేరీ ఉన్నది. అది పోయేటప్పుడు అక్కడ ఏ పాట అయితే పాడాలో ఆ వీణ వాయించడానికి చెలికత్తెలకు చెప్తుంది అనమాట. అది దాన్ని సరిచేయి, పాట పాడాలి, అభ్యాసం చేసుకుంటూ పోదాము అని అంటే, ఈ గౌతమ బుద్ధుడు కూర్చున్న దగ్గరికి రాగానే ఆవిడ ఏమన్నది అంటే, అది ఆ తీగలు సరి ఏమని అంటే వదులు చేసింది అనమాట. వదులు చేస్తే అంత డీలా వద్దు, మరి అంత డీలా చేస్తే అవి సరిగా వాదించడం రాదు కదా, మరి సంగీతం సరిగా రాకపోతే వాళ్ళంతా ఇబ్బంది పడతారు, ఎవరు ఇష్టపడరు, మనల్ని ఇష్టపడక సభలోంచి బయటకు వెళ్ళగొడతారు అని అంటే వాటిని టైట్ చేయమని అంటే బాగా బిగ్గరగా చేస్తుంటది. మరీ అంత బిగించావనుకో తీగలు తెగిపోతే మనకు సాధనమే లేదు, మరి అక్కడికి పోయి మనం ఏం చేస్తాం? అందుకని అది మరీ బిగ్గరగా వద్దు, మరీ వదులుగా వద్దు, యథాయోగ్యంగా సమస్థితి. ఈ మాట విన్నటువంటి గౌతమ బుద్ధుడు, ఓహో నేను గురువు గారిని తప్పుగా అర్థం చేసుకున్నానా, లేదంటే గురువు గారే నన్ను తప్పుదోవ పట్టించారా? దేహమే లేనప్పుడు సాధన ఎట్లా జరుగుతుంది? సాధన చేయనప్పుడు సాక్షాత్కారం ఎట్లా జరుగుతుంటది? అందుకని ఈ యొక్క ఆహారం తగ్గించి ఒక్క మెతుకులో బతకడం ఏంటి, ఒక్క మెతుకుతోటి బతకడం ఏంటి, ఇది సరైనది కాదు. అంటే దేహానికి సరిపడేటువంటి ఆహారం ఇవ్వాలి అనేటువంటి అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లు అయిపోతుంది ఆచార్య. ఇది ఈ ప్రకరణంలో ఆ సామెత మంచిది కాదు. ఏమంటే అతిశయోక్తి అనొచ్చు, లేదంటే మితిమీరినటువంటి శ్రద్ధ అనొచ్చు. ఇప్పుడు అతి సర్వత్రా వర్జయత వస్తుంది మా ఆచార్య. ఇది అతి సర్వత్ర వర్జయత. ఎక్కువ
శృతి మించడం సరైనది కాదు. ఏ విషయంలోనైనా సరే పరిధిలో ఉండాలి, మర్యాదలో ఉండాలి అనేటువంటిదే అభిప్రాయం. హ్యపరో అపి దృష్ట, ఈ యొక్క ఆరాగ్ర మాత్రంగా సూది మొన వంటి సూక్ష్మ స్వరూపాన్ని, ఆత్మగుణాన్ని హ్యపరో దృష్ట, ఈ అంగుష్ట మాత్ర స్థితి నుంచి రవితుల్య రూపం నుంచి సంకల్ప స్థితికి, సంకల్పం నుంచి అహంకారంతో సమన్వితమైనటువంటి బుద్ధి గుణము ద్వారా ఆత్మగుణేన ఆత్మస్వరూపాన్ని ఆరాగ్ర మాత్రంతో అపరో హ్యపరో అపి దృష్ట, అటువంటి సూక్ష్మ స్వరూపాన్ని చూడడం. ఇప్పుడు అంగుష్ట మాత్రం అంటే అంగుష్టం మనకు ఉన్నది కాబట్టి మన చేతికి మనం దీన్ని చూస్తున్నాం. ఇంత పెద్దది ఆత్మ ఎట్లా అవుతుంటది? ఇంత పెద్దది ఆత్మ అయినప్పుడు మరి గర్భధానంలో పురుష శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి ఎలా అవుతుంటది? మరి ఇంత పెద్దది అయినప్పుడు చచ్చిపోయేటప్పుడు దేహం నుంచి బయటకు వచ్చే దానికి వస్తున్నప్పుడు డాక్టర్లు, సైంటిస్టులు ఆ యొక్క భూతద్దంతో చేసినటువంటి ఆ గాజు సీసాలో పెట్టి ఆ చచ్చిపోయేటువంటి ఈగలను, దోమిగలను, బొద్దింకల మీద ప్రయోగం చేస్తూ ఆత్మను చూడడానికి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ పట్టుబడలేదేంటి? మళ్ళీ ఇంకొకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నాశోషయతి మారుతః. దీని అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఏంటంటే శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాలబెట్టదు, మరి నీరు తడపదు, భూమి కుళ్ళబెట్టదు, గాలి ఆరబెట్టదు అని అన్నాడు. మరి వారి శరీరాన్ని అయితే వ్యాధుడే బాణంతో ఛేదించాడు కదా. మరి ఆ బాణంతో ఛేదించిన దాంతో గాయపడ్డాడు కదా. మళ్ళీ అతన్ని అంత్యేష్టి చేస్తే శరీరం కాలి భస్మమైందా లేదా? అయిపోయింది. ఆత్మ గురించి చెప్పిండు కానీ తన శరీరం గురించి చెప్పలేడు కదా ఆచార్య. ప్రభాకర్ గారు, రహస్యం ఇదే. ఈ అంగుష్ట మాత్ర అనేటువంటిది, రవితుల్య రూపం అనేటువంటిది సంకల్ప అహంకార సమన్విత, ఆ సంకల్పము అహంకారంతో సమన్విత కూడినటువంటి బుద్ధి గుణేన, బుద్ధి ద్వారా వచ్చినటువంటి ఆత్మగుణేన, ఆత్మతత్వాన్ని ఈ ఆరాగ్ర మాత్రం అంటే సూది కంటే, సూది మన కంటే కూడా సూక్ష్మమైనటువంటి దాన్ని అపరో అపి అదృష్ట, అటువంటి ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అంగుష్టం మాత్రం అంటే అంగుష్ట మాత్రంగా ఆచార్య ఇక్కడ ఉపమాలంకారం తోటి చెప్తున్నాడు. అంతే, మెల్లమెల్ల మెల్లమెల్ల స్థూలం నుంచి సూక్ష్మం పట్టుకొస్తున్నాడు. అందుకని ఈ యొక్క అంగుష్ట మాత్రం అంటే అంగుష్టాన్ని పట్టుకున్నానంటే ఆ చచ్చిపోయేటప్పుడు మా అమ్మనండి నా ఒళ్ళో ప్రాణం వదిలింది. మరి ఆ ఒళ్ళో ప్రాణం వదిలినప్పుడు మరి అంగుష్ట మాత్రం కనబడాలి కదా. అంగుష్ట మాత్రం అంటే ఎవరు బయటకు రాకుండా కాపాడతారు కదా. ఇప్పుడు మన దగ్గర అయితే డబ్బు లేకపోవచ్చు, దాని గురించి వాళ్ళ శరీర బరువు ఎంత తూకం ఉందో అంత ధనం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బు ఉన్నది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కానీ కొడుకు కానీ చచ్చిపోతే కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. అంగుష్ట మాత్రం ఉన్నప్పుడు అందరికి కనబడుతుంది కదా. మరి ఆ రకంగా కాపాడితే హత్య చేసిన వాడు, ఇప్పుడు అమ్మాయిలను బలాత్కరించి వాళ్ళు పారిపోతున్నటువంటి వారు, వీళ్ళను చనిపోయే వాళ్ళు ఎవరైతే బలాత్కరించి చంపేస్తున్నారో వాళ్ళని బ్రతికించి ఎవరు చేశారు ఇదంతా అని చెప్పేసి కోర్టులో ఇదంతా చేసేదానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు కదా. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా రహస్యాన్ని? ఏమంటారమ్మా? అలంకార భాషనా ఇది? అలంకారం. ఇంకోటి వేదంలో చెప్పింది కదా, ఆత్మకు ఆకారం లేదు అని, నిరాకార తత్వం అని, పరమాత్మ నిరాకార తత్వం చెప్పింది కదా. అంగుష్ట మాత్రం పట్టుకుంటే ఎట్లయితే? ఇప్పుడు సమయం అయిపోయింది కానీ, లేదంటే ఈ అగ్నిహోత్రంలో దయానంద సరస్వతి చెప్పినటువంటిది, ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రుల వయసులో ఇంటి నుంచి అగ్నిని తెచ్చిన తర్వాత, లేదా అగ్నిని తెస్తావా సరే, లేదంటే గిరిత దీపం ముట్టించాని అంటారు. గిరిత దీపం ముట్టించంటే ఇప్పుడు ఆర్య సమాజంలో అందరు గిరిత దీపం పెట్టుకుంటున్నారు. గిరిత దీపానికి ఈ అగ్నిహోత్రానికి సంబంధమే లేదు. అది మరి
రేపు చెప్పుకుందాం. ఆ ఘట దీపం గురించి సమయం అయిపోయింది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడ ఆపేస్తున్నా. మణి గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య సత్సంగం లోపల విశేషంగా ఆత్మను తర్వాత పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని కొరకు చాలా రకరకాలుగా ఉదాహరణలు చెప్తూ వారు ప్రజ్ఞాన్ని చాటుకుంటున్నారు. ఎవరైతే లోతుగా అర్థం చేసుకుంటారో, స్థూలం నుంచి సూక్ష్మానికి ఆలోచిస్తారో వారికి ఆత్మ అర్థమవుతుంది. ఆత్మనే కంటికి కనబడదు అంటే ఆత్మ లోపల పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నాడు, నేను నీలోనే ఉన్నా అని చెప్తున్నాడు కదా, అది కూడా అయితే. ఆ విధంగా మనము పరమాత్మను దేంతో పోల్చలేము. ఒక ఉపమానం లేక అర్థం చేసుకోవడానికి మాత్రమే అంగుష్టమాత్రం అని చెప్పారు ఆత్మ పరమాత్మల. అది మనం తెలుసుకుంటే ఆధ్యాత్మిక అడుగు ముందుకేస్తాము. ఆధ్యాత్మము శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించిన విద్య. శరీర విద్య భౌతిక విద్య అవుతుంది. ఆ విధంగా కూడా మనము ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాము. ఈ విధంగా ఆత్మను లోతుగా అర్థం చేసుకుంటున్నాము. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. తర్వాత ఏదైనా మాట్లాడితే సూట్గా మాట్లాడాలంట. సూట్గా ఎందుకు మాట్లాడాలి? అది ఆత్మగుణం. ఎన్కోటి ముందు పెట్టుకొని మాట్లాడితే నాటకం అవుతుందని చెప్తున్నాను. ఆ నాటకాల్లో పోతే మనం నాటకంలోనే జీవిస్తాము, యథార్థములకు రాము. అది తెలుసుకోవాలి. ధన్యవాదాలు ఆచార్య గారికి. తర్వాత అనంతరం వైదిక సంధ్యోపాసన ఎవరండి ఈరోజు? భాగ్యలక్ష్మమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించండి ప్రార్థన. ముని గారు ఎపిసోడ్ గురించి చెప్పండి. ఓకే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలి. మనం వినాలి, ఇతరులతో వినిపించాలి. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సందేహము. ఓ ఓ ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रं, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च तपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादज संवत्सरो अजायत, अहोरात्राणि विददधिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतु स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः,
ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपति स्वझो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्छा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद స్వరూప జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ओम शांति शांति शांतिः इति वैदिक ब्रह्म संदेशम आचार्य जी ओम नमः आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी శాంతి పాఠ కరో ఆచార్య हाँ जी భాగ్యలక్ష్మమ్మ గారు చెప్పండి మనసా పరిక్రమణ మంత్రాల లోపల రెండో మంత్రంలో దక్షణ అంటున్నారు. దక్షణ అర్థం వేరైతుంది. సరే దక్షిణ అంటే ఆ దక్షిణ ఇచ్చేది, దక్షిణ అంటే దిశ అవుతుంది. అది కొంచెం గ్రహించండి. అందులో చాలా బాగా చేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరూ నమస్తే. ఓం
నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే. ఆచార్య సర్వేభ్యో నమః.